మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు భీమవరంలో మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున భీమవరం మన ప్రకాశం చౌక్ సెంటర్ లో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నిరసన ముఖ్య ఉద్దేశం భీమవరంలో ఉన్న కలెక్టర్ ఆఫీసు బయటికి తరలి వెళ్ళిపోతుందని చెప్పి భీమవరం ప్రజలేంటి ఒక వారం రోజుల నుంచి మొత్తం అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. దీన్ని మొత్తం మన జిల్లా మెయిన్ హెడ్ క్వార్టర్ భీమవరంలో ఉంది. చుట్టుపక్కల కాలేజీ గురించి వచ్చిన నర్సాబాద్ నుంచి వచ్చిన పాలకుల నుంచి ఎవరు వచ్చినా సరే భీమవరంలో టౌన్ లో దిగుతారు, ఆ పని చూసుకుని వెంటనే వెళ్తారు. అదే పక్క నియోజకవర్గం ఉండి నియోజకవర్గం అయితే ప్రజలందరూ కూడా చాలా మందికి చాలా ఇబ్బంది. అలాగే అందరూ కూడా అందుబాటులో ఉండి భీమవరం నియోజకవర్గం మన భీమవరం కలెక్టర్ ఆఫీస్ లో ఉండాలని చెప్పి ఈ రోజున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఇది ఇక్కడే కొనసాగించాలని చెప్పి కలెక్టర్ ఆఫీసు భీమవరంలోనే కొనసాగించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. అలాగే ఇక్కడ ఉన్న మన సెంట్రల్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు, మన పాకా శశిగారు ఉన్నారు, మోహన్ రాజు ఉన్నారు, అలాగే మన భీమవరం ఎమ్మెల్యే అంజబాబు ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం వెంటనే కలెక్టర్ ఆఫీసు ఎక్కడికి తరలి అవ్వట్లేదు, భీమవరంలో ఉండాలని చెప్పి ప్రభుత్వ పరంగా వెంటనే ఒక వారం రోజుల్లోపు వెంటనే కలెక్టర్ ఆఫీసు భీమవరం ఉంటుందని చెప్పి అలా తెలియపరచాలి. ప్రజలందరూ కూడా తెలియపరచిన పక్షంలో భీమవరం ప్రజలందరి తరఫున కూడా మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. భీమవరం ప్రకాష్ చౌక్ లో ఈవేళ నిరసనగా తెలియజేస్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడి నిరసన తెలియజేస్తాము. విభిన్న పార్టీలు అయినప్పటికీ కూడా విస్తీర్ణంలోనూ పెద్దదైనటువంటి భీమవరం, జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి భీమవరం, మరి జనాభా లెక్కల్లోనూ కూడా ఎక్కువ విస్తీర్ణం కలిగినటువంటి జనాభా కలిగినటువంటి భీమవరం పట్టణంలో మరి కలెక్టరేట్ ఉండటము సమంజసము. కానీ ఇప్పుడు పక్క ప్రాంతానికి తరలిస్తున్నారు కనుక దయతో మేము నిరసన తెలియజేస్తున్నాము. ఏ పార్టీ భేదం లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేమందరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మా కోరికను మంచి ప్రజల యొక్క ఆలోచనను దృష్టిలో పెట్టుకుని తప్పకుండా భీమవరంలో కలెక్టరేట్ ఉంచాలని మనవి చేస్తూ మన నిరసన తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు నిరసన కార్యక్రమం కలెక్టర్ ఆఫీస్ ని భీమవరం నియోజకవర్గం నుంచి పక్కన ఉన్న ఉండి నియోజకవర్గాన్ని తరలించడం అనేది అసాంఘికం. ఎందుకంటే భీమవరం పట్టణం త్వరలో కార్పొరేషన్ అవుతున్న పరిస్థితుల్లో ఎంతో సంతోషించి కలెక్టర్ ఆఫీస్ వచ్చిందని ఆనందించే లోపలే పక్కన నియోజకవర్గానికి మార్చడం అనేది అప్రజాస్వామికంగా మేము భావిస్తున్నాం. ప్రజల అంగీకారం తెలుసుకోకుండానే వాళ్ళు ఈ కలెక్టర్ ఆఫీసులు వేరే చోటకు మార్చడం అనేది ఎవరి అభిప్రాయాలు వ్యతిరేకంగా ఉంటుంది. ప్రజాభిప్రాయం తీసుకోకుండా చేయటువంటి ప్రోగ్రాం అనేది సరైనది కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి జనాభా లెక్క ప్రకారం కూడా మనకి ఎంతో మంది వ్యవహారం అభివృద్ధి చెందింది, వ్యాపారాలు ఆగిపోతాయి, అభివృద్ధి ఆగిపోతుంది. ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్ ప్రతిరోజు కూడా వివిధ చుట్టుపక్కల ఉన్న పట్టణాల నుంచి అంతా కూడా ఎంతో మంది పనులతో వస్తున్నారు. పేద ప్రజలు అనేక మంది తిరుగుతూ ఉంటారు, రైతులు వస్తున్నారు, స్టూడెంట్స్ వస్తున్నారు, ఆధార్ కార్డుల గురించి కానీ పెన్షన్ గురించి కానీ అనేక మంది ప్రతిరోజు తిరుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ పట్టణం నుంచి కనుక మారిస్తే అది చాలా దూరం అయిపోతుంది, ఖర్చుతో కూడుకున్నది. భీమవరం వ్యాపారంగా కానీ ఇతర కానీ అన్ని అభివృద్ధులన్నీ కూడా ఆగిపోతాయి. కనుక దయచేసి ఎమ్మెల్యే, ఎంపీలు ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కూడా ఈ విషయంలో పార్టీ భీమవరం నుంచి కలెక్టర్ ఆఫీస్ మార్చకుండా ఉంచుతామని చెప్పి హామీని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. లేదంటే కనుక కాంగ్రెస్ పార్టీ తరఫున జరిపేట కార్యక్రమాలు వ్యతిరేకంగా గవర్నమెంట్ కి చాలా ఉధృతంగా ఉంటుందని మేము తెలియపరుస్తున్నాము, ఉద్యమం చేస్తామని తెలియపరుస్తున్నాం.